ఇప్పుడు మీరొక పరిస్థితిని చూస్తున్నారు. అక్కడ హమాస్ ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తోంది. హమాస్‌కు ఇరాన్ మద్దతిస్తోంది. అలాగే పాకిస్తాన్ కూడా హమాస్ పట్ల చాలా ఆసక్తిగా ఉంది. అందువల్ల ఇదొక అంటే ఇది మనం పోరాడుతున్న ఒక నీడ యుద్ధమా? సరే. అంటే ప్రతి ఒక్కరూ అక్కడుండాలని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళు తమ చేతులు మురికిగా చేసుకోవాలని మాత్రం అనుకోవడం లేదు. ఇది వ్యంగ్యంగా అనిపించుట. కానీ పాకిస్తాన్ మాత్రం అక్కడ ఉండాలని చాలా ఇష్టపడుతోడి. అయితే మిస్టర్ ట్రంప్ పాకిస్తాన్‌ను $1 బిలియన్ పెట్టుబడి పెట్టమని అడుగుతున్నారు. కానీ అదే సమయంలో పాకిస్తాన్ ఐఎంఎఫ్ దగ్గర $1 బిలియన్ రుణ ప్యాకేజీ కోసం లిటరల్‌గా భిక్షాటన చేస్తూ తిరుగుతోంది. ఇది పాకిస్తాన్‌కు నిధులు బదిలీ చేయడానికే ఉద్దేశించబడింది. ఖచ్చితంగా. ఢిల్లీలో జరిగిన పేలుడులో మీరు వివిధ చోట్ల అదే కరెన్సీ లావాదేవీలు కనిపించాయి. అందువల్ల లింకులు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒకవేళ మీరు అన్ని విషయాలను కలిపి చూస్తే నిజంగా ఏమి జరుగుతుందో మీకు తెలుస్తుంది.